ఈ డార్విన్ సిద్ధాంతం ఏం చెప్తున్నాయంటే మనిషి కోతి నుంచి వచ్చాడు. కోతులంట రోజులు గడిచే కొద్ది మానవునిగా ఉపక్రమించాయంట. అంటే మొట్టమొదట కోతి నాలుకలతోనే నడిచేది, కానీ రాను రానేమైంది, లేచి నిలబడ్డదంట. రాను రానేమైంది, చేతులు ఎట్లా ఉండేవి కిందకు వచ్చినాయి అంట. రాను రానేమైంది, ఉన్న పాదాలు చిన్నవి కాస్త పెద్దవి అంట. రాను రానేమైంది, వెనక తోకపోయిందంట. రాను రానేమైంది, భాష వచ్చిందంట. రాను రానేమైంది, కోతి ఇంగ్లీష్ మాట్లాడిందంట. ఇది నేనంటాను, ఈ సిద్ధాంతం ప్రకారం ఇప్పుడున్న కోతులు కూడా ఏం కావాలి? మీ ఇంటి దగ్గర ఉన్న కోతులు ఎప్పుడన్నా మనుషులు అయ్యాయా? ఒకవేళ మనుషులైతే మీ పిల్లల్ని ఎప్పుడన్నా పెళ్లి చేశారా? అంతే కదా. ఇప్పుడు ఈడు అన్నేమాట మాట ఏంటి? కోతులు మనుషులయ్యి అంటాడు కదా. మన కడుపును పుట్టిన పిల్లల్ని అవి కూడా మనుషులైతే తర్వాత ఎప్పుడోకప్పుడు అని పిల్లల్నిచ్చి పెళ్లి చేసినామా? చేయలేదు కదా. కాబట్టి ఈ సిద్ధాంతం అనేది రాంగ్ గా పరిగణించబడ్డది. చివరికి డార్విన్ చనిపోయేటప్పుడు ఏం చేశాడో తెలుసా? ఈ సిద్ధాంతాన్ని చేసినటువంటి ఈ మనిషి ఏం చేశాడో తెలుసా? చనిపోతా నా జీవితంలో నేను సరిదిద్దుకోలేని తప్పు చేశాను. నేను అనేక మందికి ఒక తప్పుడు సిద్ధాంతాన్ని బోధించాను. అది ఎట్లా సరి చేయబడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పటికీ నా పుస్తకాలు అందరూ చదివేశారు. దేవాలను క్షమించయ్యా అని ఆయన చనిపోయే దినాల్లో ఏం చేశాడంటే, తను క్షమాపణ అడిగి మారు మనసు పొందుకొని బాప్తీసం తీసుకొని ఒక పరిశుద్ధుడిగా చనిపోయాడు.